ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి ఈ పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రభు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకొనువాడు యోగ్యుడు కాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రభు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకొనువాడు యోగ్యుడు కాడు అని ఇక్కడ రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ మాట అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘమునకు ఈ మాటను తన పత్రికలో రాసినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. అంటే ఇప్పుడు సంఘములో ఎవరు యోగ్యులు అనేది మనం గమనించినప్పుడు, సంఘములో నా దేవుని పిల్లరా తన్ను తానే యోగ్యులుగా మరి ప్రకటించుకునేటువంటి వారు కాదు, కానీ తన్ను తాను మెచ్చుకునేటువంటి వారు కాదు, కానీ తనను తాను తన పాటను మెచ్చుకొని, తన వాక్యాన్ని మెచ్చుకొని, తన యొక్క ప్రార్థనా జీవితాన్ని మెచ్చుకొని అలాంటి వ్యక్తులను నా దేవుని బిడ్డలారా ప్రభు యోగ్యుడిగా మరి ఆయన అనుకోవటం లేదు. కానీ మరి ఎవరు అనంటే, ప్రభు ఎవరినైతే మెచ్చుకుంటాడో వారే యోగ్యులండి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు సంఘములో ఇటువంటివి ఎక్కువగా మనకు కనబడుతూ ఉన్నాయి. చూడండి, తన్ను తానే మరి మెచ్చుకుంటూ ఉంటారు, ఇతరులతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు, ఇతరులను చూసుకొని వారికన్నా నేను పర్వాలేదనుకుంటా ఉంటారు. కానీ నా దేవుని బిడ్డలారా మరి ప్రభువు దగ్గర మాత్రం వాళ్ళు మరి ఆ యొక్క ప్రభు మెచ్చుకునేటువంటి ఆ విషయంలో, ప్రభు ఎన్నుకునేటువంటి విషయంలోను మనం చూసినప్పుడు వారు అయోగ్యులుగా దేవుని దృష్టిలో కనబడుతున్నారు. అందుకనే ఇప్పుడు అపోస్తుడైన పౌలు గారు ఏమంటున్నారంటే, మరి ప్రభువు మిమ్మల్ని మెచ్చుకుంటేనే మీరు యోగ్యులు. హల్లెలూయా. చూడండి, ప్రభువే మిమ్మల్ని మెచ్చుకోవాలి. అందుకనే పక్కన వాళ్ళు మెచ్చుకునేటట్లు కాదు, మిమ్మల్ని మీరు మెచ్చుకునేటట్లుగా కాదు, కానీ దేవుడు నిన్ను మెచ్చుకుంటున్నాడా లేదా, దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడా లేదా, దేవుడు నిన్ను ఎన్నికలో ఉంచాడా లేదా అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. నా దేవుని బిడ్డలారా గమనించండి, మరి ఈ రోజున ప్రభు అతి శ్రేష్టమైనటువంటి మరి రక్షణ భాగ్యాన్ని మనకి ఇచ్చినప్పుడు, మరి ఆ రక్షణలో మనము మరి నిలబడి దేవుని యందు మనము విశ్వాస్యతలో మనము ముందుకు వెళ్ళినప్పుడు ప్రభు మనల్ని మెచ్చుకుంటాడండి. తన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ప్రభు మనల్ని మెచ్చుకుంటాడండి. తన యొక్క ఉపదేశాన్ని గైకొనినప్పుడు ప్రభు మనల్ని మెచ్చుకుంటాడండి. అంతేకాదు, కానీ ఇదిగో తన యందు వినయ విధేయత కలిగి మరి లోబడి దీనుడిగా మరి ఎవరైతే ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధతగా ఉంటారో వారిని ప్రభు మెచ్చుకుంటాడండి. కనుక నా దేవుని బిడ్డలారా, ఆయన మెచ్చుకోవటానికి వెండి బంగారాలు కాదు, ఆయన మెచ్చుకోవటానికి ఇదిగో డబ్బు ఆస్తి కాదు, కానీ మొదట మన ప్రవర్తన సరిగా ఉండునట్లుగా, వాక్యం చేత మనం సరిదిద్దుకున్నట్లుగా మనం చూసుకుంటే అంతకు మించినటువంటి ధన్యత యోగ్యత మరొకటి లేదు. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన మా దేవానికి స్తోత్రాలు. ఉదయకాలమందునైనా అయా నా తండ్రి, అయ్యా ఇదిగో నా ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నిజమే నా ప్రభా, అయ్యా ఇదిగో నా తండ్రి మమ్మల్ని మేమే మెచ్చుకుంటున్నామేమో, ఇతరులు మెప్పు కొరకు మేము అయా ప్రాకులాడుతున్నామేమో, కానీ ఆకాశం అందున దేవా అయ్యా నీవు మమ్మల్ని మెచ్చుకునేటట్లుగా మేము మార్చబడినట్లుగానైనా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. అటు యోగ్యత, అటు ధన్యత, అటు కృప అయ్యా మీరు మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.